హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మన ఎలా అయితే ఛానల్లోకి మీ అందరికీ వెల్కమ్ అండి. సో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్ మీకు ఉపయోగపడాలని నేను చేస్తున్నాను. అందుకని మీరు ఖచ్చితంగా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయండి మీ ఫోన్లోకి. నెక్స్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తే ఇంకో 10 మందికి అనేది వెళ్తూ ఉంటుందండి. అందుకని లైక్ చేయమని కూడా కోరడం అయితే అందరూ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈరోజు టాపిక్ ఇలా అయితే ఛానల్లో మన ఫోకస్ ఆన్ లైఫ్లో ఈరోజు ఒక మంచి టాపిక్, ఒక మంచి కంటెంట్ అనేది మీకు చెప్తున్నానండి. మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందండి. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటేనండి, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఓకే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే మీరు ఎంత ఇన్కమ్ మీరు సంపాదిస్తున్నారు అనేది కాదండి. వచ్చిన ఇన్కమ్‌ని మీరు ఎంత తెలివితేటలుగా చక్కగా దాన్ని ఖర్చు పెడుతున్నారు, ఎంత సేవ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే దుబారా ఖర్చులు, ఇంకా అన్నెసెసరీ వేస్టేజ్ మీద అన్నిట్లి మీద పెట్టారనుకోండి, మీకు లక్షల్లో వచ్చినా కూడా సరిపోదనమాట. సో ఏది మంచిది, ఏది అవసరమా, ఇది అన్నీ ఆలోచించుకొని వచ్చిన ఇన్కమ్‌ని సద్వినియోగం అంటారు. దుర్వినియోగం అనేది చేయకండి. ఓకేనా? సో అది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ ఏంటో తెలుసా అండి? కంఫర్ట్ జోన్‌లోకి అడిక్ట్ అయిపోవడం అనమాట. మాకు కంఫర్ట్స్ లేకపోతే, కంఫర్ట్ సెన్స్ అంటే సౌకర్యాలండి. సౌకర్యాలు లేకపోతే మేమెందుకు పనికిరాము. మాకు ఆ సౌకర్యాలు ఉండాల్సిందే. అమ్మ బాబోయ్! అది లేకపోతే మేము ఉండలేం. ఇది లేకపోతే మేము ఉండలేం అని చెప్పేసి చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం అనమాట. ఆ కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళినప్పుడు మీరు అస్సలు దేనికి కూడా గ్రోత్ అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదండి. ఉండేటప్పుడు సౌకర్యాలు ఉండేటప్పుడు వాడుకోండి. అంతేగాని సౌకర్యాల కోసం వెంపర్లాడకండి. థర్డ్ వన్ ఏంటంటే, మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకు వచ్చేదేంటండి, డిప్రెషన్ వస్తది. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. వాళ్ళలాగా మనం లేమే, వాళ్ళలాగా వాళ్ళు చాలా బాగున్నారు, మనం ఎలాగ ఉన్నాం, మనం ఎలాగే అవుతున్నాం అని అనుకున్నారనుకోండి, అది చాలా చాలా ఇబ్బందుల్లోకే వెళ్ళిపోతదనమాట. ఎందుకంటే ఒకసారి ఎప్పుడో మనుషులం, ఆఫ్టర్ ఆల్ మనుషులం. ఏదో ఒకసారి ఎప్పుడో ఏదో మాట్లాడేదంలో అనుకోండి. అంతేగాని ఇంక 24 గంటలు వాళ్ళు ఎలాగా డెవలప్ అయిపోయారు, మనం ఎలాగ ఉండిపోయామని అది ఏడుపని కూడా అంటారండి. కంపారిజన్ చేసుకునేదాన్ని ఏడుపని కూడా అంటారు. అలా ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళతోటి మనల్ని కంపారిజన్ చేసుకోకూడదనమాట. ఎవరి లైఫ్స్ ఆళ్ళవి, ఎవరి టాలెంట్స్ ఆళ్ళవి, ఎవరి ఆపర్చునిటీస్, ఎవరి అవకాశాలు వాళ్ళవి. సో వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు డెవలప్ అవుతారనమాట. ఫోర్త్ వన్ అండి, ప్రతి ఒక్కరిని మనం సంతోషపరచాలని ఎప్పుడు అనుకోకూడదండి. ఎవరిని కూడా మనం ఎప్పుడు కూడా సంతోషపరచడం అనేది అసాధ్యం అండి. మీరు ఎంత చెయ్యండి, సంతోషపడని వ్యక్తులు చాలా మంది ఉంటారు మన చుట్టూరా. వాళ్ళకి ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా ఏదో చేసేయాలి. ఇంకా అంత కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మీరు సంతోషపరచడం అంటే ఎందుకు? మీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతది. అందుకని మిమ్మల్ని మీరు సంతోషపరచుకోండి. అలాగే మీరు అంటే ఇష్టపడే వాళ్ళని మీరు సంతోషపరచండి. వాళ్ళు అంతటితో ఆగుతారు. కానీ అందరిని సంతోషపెట్టియాలి అంటే గనక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి సంతోషపడతారు. ఎంతమందిని సంతోషపెడతారు మీరు? సరేనా? ఫిఫ్త్ వన్ అండి, మీ మైండ్ తోటి అంటే మీరు ఆలోచన శక్తి, ఇక్కడ మైండ్ అంటే మీ ఆలోచన శక్తితో మీ లైఫ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రతీది కూడా మన మనసుకి అనిపించుతది. ఏంటనిపిస్తది? అబ్బా! అదెంత బావుంది, అది ఖచ్చితంగా మనకు ఉండాల్సిందని అనిపిస్తది మనసు. కానీ మైండ్ ఏం చెప్తది? ఖచ్చితంగా వద్దు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకిది, ఇది అనమాట, అది అనమాట అని చెప్పేసి నానా రకాలైన ఆలోచనలని కల్పిస్తది. అందులో మంచి ఆలోచనలతోటి మీ లైఫ్‌ని మీరు కంట్రోల్ చేసుకోండి. చెడు ఆలోచనల వైపు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకుండా నియంత్రించుకోండి. అప్పుడు మీ మైండ్ కంట్రోల్‌లో మీరుంటే గనక మీ లైఫ్ కూడా చాలా కంట్రోల్‌గా బావుంటదనమాట. ఓకే. సిక్స్త్ వన్, నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇది చాలా మందిలో ఉందండి ఇది. ఈ థింకింగ్ అనేది. వాళ్ళేమనుకుంటారో, ఇది మనం జేస్తే ఆళ్ళేమనుకుంటారో, వాళ్ళకి ఇంకేం పని పాట లేదా? వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి కదా! మీలాగా ఆలోచించేంత తీరిక వాళ్ళకుండకపోవచ్చు. సో, ఆ థింకింగ్ అనేది ఆపేయండి.
మీరు ఒకటి చేయాలనుకున్నారనుకోండి, అది మంచి పనైతే నిరభ్యంతరంగా చేయండి. చెడ్డ పననుకోండి, ముందు మీరనుకోండి అసలు ఎందుకిది చెయ్యాలి, అవసరం కాదు, ఎవరైనా బాధపడేటట్లయితే గనక అలాంటి పనులనేవి మీరు ముందు మానేసుకోండి. అంతేగాని ఆళ్ళేటనుకుంటరు, ఈళ్ళేటనుకుంటారో అనుకోని చెప్పేసి అతిగా థింక్ చేయకండి. ఓకే. మీకు మంచి పని, నచ్చిన పని చేయాలనుకున్నారనుకోండి, చేసేయండి అంతే. ఎవరనుకునే దానికి మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి. మీకు అది మంచి పని అని అనిపిస్తే గనక ఎవరేమనుకున్నా కూడా మీరు చక్కగా చెయ్యండి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడనివన్నీ కూడా. అంతేగాని వేరే వాళ్ళేమైనా అనుకుంటారేమోనని చెప్పేసి ఏ పని మొదలు పెట్టకుండా ఉండకండి. సరేనా? సెవెంత్ వన్ ఏంటండి, మీ లైఫ్ అద్భుతంగా ఉండాలి అనేసంటే మీరు ఒక అడుగు ముందుకేయాలండి. ఎక్కడ ఉంటే అదే అని చెప్పేసి మీరు ఉండకూడదు. ఒక అడుగు ముందుకేస్తేనే గాని అది ఏదైనా పని చేయడానికి సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి. అడుగేయకుండానే మీకు అద్భుతమైన జీవితం కావాలంటే ఎలా అవుతుంది? సో, ఖచ్చితంగా మీరు ఒక అడుగు ధైర్యంగా ఒక చిన్న ప్రయత్నంతోటే మొదలవుతదండి. ఎప్పుడూ కూడా ఏదైనా సరే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతది. మనం ఒక దగ్గరికి ఎళ్దాం అనుకున్నాం అనుకోండి, మనం ఎక్కడి నుంచో అనుకోని ఉండిపోతాం. అక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి అంటే అవ్వదు కదా! మనం ముందు బయటికి ఒక అడుగేస్తేనే కదా ఆటో ఎక్కుతాం. ఆటో ఎక్కితే కదా అక్కడికెళ్తాం. అదే విధంగా ఒక పని గూడా అంతేనండి. ఒక పని చేయాలన్నప్పుడు మనం దాన్ని స్టార్ట్ చేయాలి. దాని ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత దాని రిజల్ట్ అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతదనమాట. సో, ఒక అడుగనేది ముందుకేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎయిత్ పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్‌కి అస్సలు బాధపడకండి. ఫెయిల్ అయ్యాము అన్న థింకింగ్ అనేది మీరు మనసులోకి ఎక్కువగా రానివ్వకండి. ఫెయిల్ అయినప్పుడు బాధ ఉంటది. మరేటి సెలబ్రేట్ చేసుకుంటామా ఫెయిల్ అయిందని. అలా కాదు కదా! బాధపడండి కానీ కృంగిపోకండి. ఇంక అదొక్కటే ఇంకా ఆప్షన్ అన్నట్టుగా ఉండకండి. ఫెయిల్యూర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ అండి. సో, ఏవైతే ఆ ఫెయిల్యూర్‌కి దోహదం చేశాయో, ఆ తప్పులనేది మళ్ళీ చేయకుండా, మళ్ళీ చక్కగా చేశామనుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. అంతేగాని ఇంకా అదే జరిగిపోయింది, జరిగిపోయిందని పద్దాక మనం అనుకున్నాం అనుకోండి, మనం సక్సెస్‌ని ఎన్ని జన్మలెత్తినా కూడా మనం వెళ్ళలేము. ఎందుకంటే, ఒక జన్మలోనే నువ్వు ట్రై చేయలేనప్పుడు ఇంకేటిది? జన్మల వరకు ఎళ్ళకండిలెండి. ఓకే. సో, ఫెయిల్యూర్ అనేది చాలా చాలా బాగా నేర్పిస్తదండి మనకి. ఆ తప్పులు మళ్ళీ చెయ్యొద్దు అనే విషయం అనేదేంటంటే మనకి ఫెయిల్యూర్ వల్లే తెలుస్తది. సో, మీరు ఫెయిల్యూర్‌కి కృంగిపోకండి. మళ్ళా ట్రై చేయండి. సక్సెస్ సాధించి తీరుతారని. తొమ్మిదవది ఏంటంటేనండి సమయం. అంటే టైం అనమాట. ఆ టైం అనేది ఎంత వాల్యుబుల్ అనేది అందరికీ తెలిసిందే. ఏంటంటే ఇన్ టైమ్ అంటారు. ఏ టైంకి చేయాల్సింది ఆ టైంకి చేయాలండి. ఏదైనా సరే జీవితంలో ప్రతీదీ గమనించండి. ఒక టైం అనేది ఉంటది. ఒక పుట్టుకకి సంబంధించిన టైం అంటే 9 మంత్స్ అండి. ఒక ఏదైనా ఒక ఫ్రూట్ అనేది పండాలి అనంటే దానికొక టైం ఉంటది. ఇలాగా అదే కాకుండా మనం రోజువారీ దానిలో ప్రతి దానికి టైం ఉన్నదండి. అలాగే మనం లేజినెస్‌తో టైం వేస్ట్ చేసుకోకూడదండి. లేజినెస్‌తో టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆ లేజినెస్ వల్ల ఏంటంటే మనకి పోయిన టైం అనేది ఇంక తిరిగి రాదనమాట. సో, మనం కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి ఖచ్చితంగా. కష్టపడిన తర్వాత అప్పుడు సక్సెస్ అనేది దానంతట అదే వస్తదనమాట. సో, టైం వాల్యూ అనేది మీరు తెలుసుకున్నట్లయితే ప్రతిదాన్ని చక్కగా మీరు ప్లాన్ చేసుకుంటారండి. బాగా సక్సెస్ అయిన వ్యక్తుల్ని చూడండి. వాళ్ళ షెడ్యూల్ ఉంటది. ప్రతిరోజు టైమ్ టేబుల్ రాసుకుంటారు. మనం అలా కాదు. ఈరోజు ఏటో అప్పటికప్పుడు అయిపోయింది అని అనుకుంటూ మనం కూడా ఉండకూడదండి. ఖచ్చితంగా చేసుకోవాలనమాట. ఫలానా టైంకి ఇది ఉంది. ఆ రోజు మనం అది చేసి తీరాలండి. చేసి తీరితే చిన్న చిన్న పనులు మనం బాగా చేస్తేనంట పెద్ద పనులు వాటంతట అవే వస్తాయని నేను ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్‌లో చెప్పాను మీకు. సో, అది ఈట్లికి చాలా ఉపయోగపడతదండి. ప్రతి పనిని మీరు చక్కగా చేసినట్లయితే దానికి డబల్ మించిన పనులు నన్ను చెయ్యమని మీ కాళ్ళ దగ్గరకొస్తాయన్నమాట. సో, టైమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ కీ రోల్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. ప్లే చేస్తా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి 10థ్ వన్ అండి సెల్ఫ్ లవ్. ఇప్పుడెక్కడ చూసినా ఏంటంటే చాలామంది తెలుసుకుంటున్నారు. మనల్ని మనం ముందు ప్రేమించుకోవడం నేర్చుకోవాలండి. మనల్ని మనం చులకన చేసుకోకూడదు. ఛీ! నా బతికింతే. ఛీ! నాది ఎదవ బతుకు. ఇదేటి అలా అనుకోకండి. మీకు అద్భుతమైన లైఫ్‌ని ఇచ్చాడు భగవంతుడు. మీరెందుకు అలా థింక్ చేస్తారు?
మీరు చక్కగా థింక్ చేసుకోండి. నేను సూపర్‌గా ఉన్నాను. నేను చాలా అద్భుతంగా ఉన్నాను. ఐ యామ్ ఆల్‌వేస్ హ్యాపీ అలా అనుకోండి. మీకు నచ్చిన పని, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి. నచ్చిన ఫుడ్ తినండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకున్నారనుకోండి, మిగతా వాళ్ళని కూడా మీరు చక్కగా లవ్ చేస్తారనమాట. సో, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.